విశాఖలో భూ కబ్జాలపై కలెక్టర్లు ఎస్పీలకు క్లాస్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని ముందు ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అధికార పార్టీ నేతల భూ కబ్జాలతో వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందన్నారు. విశాఖ అనకాపల్లిలో పెట్టుబడులు పెట్టాలంటేనే ఇన్వెస్టర్లు భయపడే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. పవన్ చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కాకుండా ముందు ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని హితవు పలికారు అమర్నాథ్. విశాఖపట్నానికి అంటే విశాఖపట్నం లాంటి ఎదుగుతున్నటువంటి నగరం, ఈ ప్రాంతంలో అనేక రకాలుగా రేపు రాష్ట్రానికి దిక్సూచిగా ఉన్నటువంటి నగరం, ఈ పరిసరాల్లో ఉన్నటువంటి భూముల్ని ఈ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఇన్వాల్వ్ అయ్యి సివిల్ డిస్ప్యూట్స్ లో వాళ్ళు బెదిరించేటువంటి కార్యక్రమం చేస్తే రేపు ఇన్వెస్టర్స్ ఏమొస్తారు విశాఖపట్నానికి? రేపు అనకాపల్లి కానీ విశాఖపట్నం కానీ ఎక్కడికెక్కడ లోకల్ ఇష్యూస్ లో లోకల్ ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్ అవుతా ఉంటే అది ప్రభుత్వం దృష్టికి వచ్చి వారందరూ వారే మాట్లాడి వారే వారి ఎస్పీలుగా చెప్పాల్సింది. వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి వారి ప్రజాప్రతినిధులకి వారు కూర్చోబెట్టి చెప్పాలి. ఎస్పీలు కలెక్టర్లు ఏం చేస్తారు? ప్రభుత్వంలో మీరుంటే వాళ్ళ పాత్ర ఏముంటుంది? మీరు ఏం చెప్తే అది చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఆ ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి ఈ మాట చెప్పండి. డిప్యూటీ సీఎం గారిని కూడా కోరుతా ఉన్నా, ఆ సీఎం గారు మీరు కలిసి కూర్చొని మీ ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి మీరు ఈ ప్రైవేట్ డిస్ప్యూట్స్ లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు, మీరు కానీ ఇన్వాల్వ్ అయితే మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామో లేకపోతే మిమ్మల్ని ఇచ్చేస్తామో, మీ పార్టీని సస్పెండ్ చేస్తామో లేకపోతే ఇంకోటి చెప్తే వాళ్ళకి భయం ఉంటుంది. తద్వారా ఈ ప్రాంతం తాలూకు ఇమేజ్ డ్యామేజ్ అవుతా ఉంది. సో డెఫినెట్ గా ఆ క్లాసులేవో ఎస్పీలకి కలెక్టర్లకి మానేసి